హలో ఫ్రెండ్స్, ఈరోజు చిలకడ దుంపతో హెల్దీ స్నాక్ చేసుకుందాం. చిన్నపిల్లలు పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారనమాట. సో చిలకడ దుంప హెల్త్కి చాలా మంచిది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. మరి స్నాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, రెసిపీస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా ఒకటి 2 విజిల్స్ చిలకడ దుంపల్ని పెట్టుకోండి. కొంచెం నేను చూపించినట్టు కొంచెం మందంగా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఉడకపెట్టుకోకపోతే బాగా సన్న స్లైసెస్ కొయ్యాలన్నమాట, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది వేయించేటప్పుడు. సో తొక్క తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి, అలాగే కొంచెం వాము, ఉప్పు, కొంచెం కారం వేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని వాటర్ పోసుకొని మనం బజ్జీ పిండిలకి ఎలా కలుపుకుంటాము, సో ఆలు బోండా వేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో అలాగే వేసుకోండి. అలాగే దీంట్లో కొంచెం బియ్య పిండి కూడా వేసాను క్రిస్పీగా రావడానికి. సో ఇవన్నీ కలుపుకొని బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరీ పలుచగా కాకుండా బాగా తిక్కగా కాకుండా మనం అది వేస్తే చక్కగా కోట్ అవుతా చక్కగా రావాలి. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మీడియంలో పెట్టుకొని ఈ చిలకడ దుంప ముక్కల్ని దాంట్లో వేసేయడమే. చాలా హెల్దీ స్నాక్ అనమాట. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా 2 వైపులా కాల్చుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. దాన్ని టమాటో కెచప్ లేదా చిల్లీ సాస్, టమాటా సాస్తో తింటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.